ఇప్పుడు ఇది మీరు చూస్తున్న టెంపుల్ కామాఖ్య అమ్మ టెంపుల్, కామాఖ్య అమ్మ టెంపుల్. ఇది అస్సాంలోని గువాహటిలో ఉంటుంది. ఎంతో శక్తివంతమైన శక్తిపీఠం. అసలు ఎన్ని గుళ్ళు నేను ఇండియాలో ఎన్నో గుళ్ళు తిరిగినా కానీ ఈ గుడికి వస్తే అది ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా, అది చెప్పలేనిది. అది ఒక వైబ్రేషన్. ఆ గర్భగుడిలోకి వెళ్తే అంత మాత దర్శనం కావాలంటే అది ఒక అది మనం అనుకుంటే కాదు. ఎంతోమంది ఇండియా నుంచి ఎక్కడెక్కడ నలుమూల నుంచి వస్తున్నారు దర్శనం కోసము. దర్శనం కాకుండా ఎక్కిపోతున్నారు. మనం అనుకుంటే అది దర్శనం కాదు, ఆ మాత అనుకోవాలి. వీళ్ళకు నా దర్శనం కావాలి అని మాత అనుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నిన్ను పిలుచుకొని దర్శనం చేసుకుంటుంది మాత. అంత విలువైంది. అదెందుకు నాతో మా కొలీగే మా పక్కనే ఉంటాడు, మాతోటి జాబు. అతను 2 times వెళ్ళాడు. ఫస్ట్ టైం లైన్లో ఉండి 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 వాళ్ళ చిన్న బాబు ఏడుస్తూ ఆ తట్టుకోలేక బయటకు వచ్చేసాడు. మళ్ళీ రెండోసారి వెళ్ళిండు. అక్కడ నైటే వెళ్ళిండు. ముందే టికెట్ తీసుకొని నైటే వెళ్ళిండు. ఆ రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్లో ఏదో చిన్న పురుగు పాకింది ఒళ్ళు మీద. పాకెటాలకు మొత్తం ఒళ్ళంతా దద్దులు వచ్చేసి ఇంకా దర్శనం కాక నుంచి అట్నే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆసారి కూడా దర్శనం కాలేదు. అతను ఎన్నిసార్లు బాధపడుతుంది తెలుసా, నేను ఎన్నిసార్లు 2 times వెళ్ళాను, నాకు ఎందుకు దర్శనం కావట్లేదు అనుకుంటున్నా అని. ఎంత మహిమగల తల్లి అంటే అంత మహిమగల తల్లి. అసలు నేను 3 times వెళ్ళాను. నాకు ఎంత అంటే అట్లా గుడి ఏమన్నా పెద్దగా ఉంటుందా, గుడి ఏమన్నా నీట్నెస్గా ఉంటుందా అంటే అదేముండదు. ఆడనే గొర్రెలు తిరుగుతుంటాయి, మేకపోతులు తిరుగుతుంటాయి, పావురాలు తిరుగుతుంటాయి, అక్కడనే గలీజ్గా ఉంటుంది. కానీ అది నీకేం కనిపించదు. ఆ గలీజ్ అక్కడ నీకేం కనిపించదు. నీకు ఎంతసేపు ఆ గుడిలో లోపలికి, ఆ గేట్ లోపలికి వెళ్ళినావా, నీకు ఆ వైబ్రేషన్స్ ఉంటాయి చూడు. నీకు నేను మాటలో చెప్పలేదు, అంత వైబ్రేషన్స్. అక్కడనే సాధులు ఉంటారు, అఘోరాలు ఉంటారు. అక్కడ ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ నీకు అది కూడా ఇదేంతో మంచి పూజ చేస్తున్నారు అనిపిస్తుంది. నీకు ఆ బ్లాక్ మ్యాజిక్ నీకేం కనిపించదు ఆడ. అదేదో పూజ లెక్క అనిపిస్తుంది నీకు. కానీ మన ఊర్లలో బ్లాక్ మ్యాజిక్ జరిగితే మనం ఎట్లా భయపడతామా, అలా ఏం భయపడమాడ. అంత మంచిగా అది ఒక మంచిగా అనిపిస్తుంది నీకు. ఆ బ్లాక్ మ్యాజిక్ కూడా అంత మంచిగా ఉంటుంది. ఆ బయట గుడి పైన శిలలు తప్పితే నీకు గుళ్ళో నీకు ఒక్క దేవత విగ్రహం కానీ ఒక ఆకారం కానీ ఏముండదు. ఒక చీకటి, ఆ గర్భగుడిలోకి వెళ్ళినామంటే ఒక చీకటి ప్రదేశం. నీకు ఎవరు కనిపించరాడా. నీకు నడవనీకి కూడా ఎలా నడుస్తున్నాం ఏం అర్థం కాదు. అంత చీకటి గదిలో ఒక కార్నర్లో ఒక వెలుగు ఉంటుంది, ఒక దియ వెలుగుతుంటుంది. ఆ దియ దగ్గర స్వామి, అక్కడ వాటర్ వస్తుంటాయి. స్వామి అది ఒక ఆకారం నుంచి వాటర్ వస్తుంటాయి. ఆ వాటర్ను టచ్ చేసి వస్తామంతే. టచ్ చేస్తారు, ఆ వాటర్ కొంచెం మీద అలా చల్లుతారు. కొందరైతే ఆ వాటర్ కొంచెం టిఫిన్ బాక్స్లలో అలా తెచ్చుకుంటుంటారు. అంత మంచిగా అసలు ఆ గర్భగుడిలోకి వెళ్ళినామంటే నీకు ఎలా ఉంటుందంటే కొంచెం భయంగా, కొంచెం ఏదో మంచి ప్రదేశానికి వచ్చినట్లు. అది ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ నేను చెప్పలేదు, అంత మంచిగా ఉంటుంది ఆ గర్భగుడిలో. అంత మంచిగా అనిపిస్తుంది. మనం అంట్లా చూడ ఒక గూస్ బంప్స్ వస్తాయని, అంత గూస్ బంప్స్ వచ్చినట్లు ఉంటుంది. మొత్తం వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్లు అలా అనిపిస్తాయి ఆ గర్భగుడిలో. నేను ఏంటంటే మెయిన్ ఎందుకు చేస్తున్నానంటే వీడియో, అక్కడ మన తెలుగులు మొత్తము ఒక 100% ఆ గుళ్ళో దర్శనానికి వచ్చిన 30% మన తెలుగు స్టేట్లు ఉండరు. తెలుగు స్టేట్లు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వీళ్ళే ఉన్నారు ఎక్కువ. అక్కడ తెలుగులోని ఇన్స్ట్రక్షన్స్ కానీ మైక్లో చెప్పడం అంతా తెలుగులో కూడా చెప్తున్నారు మొత్తము. అంత మంచిగా ఉంది అసలు. అదేంటంటే ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటే, నేను ఇక్కడనే 2.5 years నుంచి నాది ఇక్కడనే జాబు. ఒక కామాఖ్య అమ్మ టెంపుల్ నుంచి ఒక 30 kilometers 50 kilometers దూరంలో నేను జాబ్ చేస్తుంటాను. మీకు ఏమన్నా కావాలంటే మీరు ఇక్కడ ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఎన్ని రోజుల ముందు టికెట్ల స్లాట్స్ ఓపెన్ అవుతాయి, ఫ్రీ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, స్పెషల్ దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి, అది మళ్ళీ ఒకవేళ లేకుంటే ఇక్కడికి వచ్చి క్యూలో ఉండి ఎలా టికెట్లు తీసుకోవాలి, బుక్ చేసుకున్న వాళ్ళు క్యూలో ఉండి ఎలా టికెట్లు తీసుకోవాలి, ఇక్కడ స్టే ఎలా ఉంటుంది, ఫుడ్ ఎక్కడ మంచి సౌత్ ఇండియన్ ఫుడ్. ఈ నార్త్ ఈస్ట్లో నీకు ఫుడ్డే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఫుడ్ దొరకదు. మన ఫుడ్ మస్తు ఫుడ్తో ఇబ్బంది అయిపోద్ది. మాకే ఇబ్బంది అవుతుంది. ఫుడ్ ఎక్కడ మంచిగా ఫుడ్ దొరుకుద్ది, మీరు ఎలా టికెట్ బుక్ చేయాలి. నాకు ఒకసారి మీరు మెసేజ్ చేసినా, కామెంట్ చేసినా నేను మీకు చెప్పగలుగుతా. ఇట్లా నేను బుక్ చేసుకుని నేను మీతో ఉండలేను. నాకు జాబ్ నుంచి రానికి కుదరదు.
కానీ మీకు గైడ్ ఇవ్వగలుగుతా. ఇలా ఇలా చేయండి సార్. ఇలా ఇలా చేస్తే మీకు ఇలా ఇలా మంచిగా అయిపోతది దర్శనము. ఈ టైంలో వెళ్తే దర్శనం అయిపోద్ది. ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళాలి, మార్నింగ్ ఎప్పుడు వెళ్ళాలి అంతా మీకు చెప్పగలుగుతా నేను. నాకోసారి మెసేజ్ చేస్తే మీకు ఇదంతా నేను చెప్పగలుగుతా ఒకసారి మంచిగా.